అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. మృతదేహం చోరీకి ప్రయత్నించే సమయంలో గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాధిని తవ్విన దుండగుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోవింద్ అని పోలీసుల విచారణ తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మృతదేహాన్ని ఎందుకు తవ్వి తీశాడు? మృతుడి అవయవాలు అమ్ముకునేందుకా, లేదా ఏవైనా క్షుద్ర పూజలు చేయటం కోసమా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె పట్టణానికి చెందిన పాలూరు శంకర్రావు కుమారుడు పాలూరు దిలీప్రావు అనారోగ్య కారణంగా అక్టోబర్ 31వ తేదీన మృతి చెందాడు. వారి ఆచారం ప్రకారం కుటుంబ సభ్యులు నవంబర్ 1వ తేదీన ఖననం చేశారు. ఖననం జరిగి 24 గంటలు కావస్తున్న సమయంలో ఓ వ్యక్తి శ్మశాన వాటికలోకి ఎంట్రీ ఇచ్చాడు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది స్థానికులు గమనించారు. శ్మశానంలో అలికిడి జరగడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన మృతుడి కుటుంబ సభ్యులు శ్మశానం వద్దకు చేరుకున్నారు. దుండగుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన గోవింద్ అనే వ్యక్తి అని పోలీసుల విచారణలో తేలింది. గోవింద్ మృతదేహాన్ని ఎందుకు తవ్వి తీశాడు? మృతుడి అవయవాలు అమ్ముకునేందుకా, లేదా ఏవైనా క్షుద్ర పూజలు చేయడం కోసమా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శంకర్రావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన జరిగిన తీరును వివరించాడు. గోవింద్ అనే వ్యక్తి శవాన్ని ఎందుకు వెలికి తీశాడనే విషయం పోలీసులకు విచారించి తమకు తెలపాలని కోరుతున్నాడు. నా పేరు శంకర్రావు, నాది మదనపల్లి. నా కొడుక్కి ఆరోగ్యం బాగలేక శుక్రవారం సర్జరీ చేయించుంటే శుక్రవారం నైట్ హార్ట్ బీట్ డౌన్ అయ్యి చనిపోయినాడు. శనివారం దహన సంస్కారాలు చేసినాము. సాయంత్రం 4 అయింది. 4 గంటల తర్వాత మేమందరూ వచ్చేసిన తర్వాత మరుసటి దినం ఉదయము ఈరోజు యూపీ వాడు ఎవడో గోవింద్ అనేవాడు ఆ పిల్లోని మొన్నంతా తీసి శవం బయట వచ్చేవరకు తీసినాడు. మేము వేరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మేము పోయి కనుక్కొని వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాము. వాని పేరు అడిగితే గోవింద్ అని చెప్పినాడు. ఊరైతే యూపీ జైపూర్ అన్నాడు. వాడు ఎందుకు తీస్తాడవరంటే ఒకసారి చేతబడి చేసేకి అంటాడు, ఒకసారి మొన్న ఎతబోయేకి అంటాడు, ఒకసారి శవాన్ని ఎతబోయేకి అన్నాడు. మా అనుమానాలు ఏమైతే పోలీసు వాళ్ళు అది బయటికి వెళ్ళి తీయవల్ల వాడిని ఎంక్వైరీ చేసి మాకు ఏ విషయము తెలియపరచాలని కోరుచున్నాను. దొంగతనాల కేసులు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువయ్యాయి. మదనపల్లిలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ చోరీ యత్నం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.